డ్రగ్స్ తో పాటు ఆల్కహాల్ కు బానిసైన వారికి ఎంజీఎం ఆసుపత్రిలో ఇప్పటికే 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశామని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దశముక్తి భారత్ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా 41 ఏటీఎం కేంద్రాలు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వీరేంద్ర కుమార్ వర్చువల్ పద్ధతిలో ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలైన వారికి ఎంజీఎం ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు కేటాయించామని అన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసలైతే మొహమాటం లేకుండా ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని సూచించారు. డిసిగ్నేట్స్ అందరూ కూడా डॉक्टर वीरेंद्र कुमार चपेट में मौन भवन कम उम्र में लोग बिखर जाते हैं, ये प्रयास कर रहे हैं और सबके जो क्लब हो एनजीओ वगैरह हो. नेक्स्ट अरेवल चीफ गेस्ट तरह नेक्स्ट टू बी वेलकम गेस्ट आफ्टर दैट ట్రీట్మెంట్ ఫెసిలిటీ సెంటర్ ఓపెన్ చేసుకున్న కార్యక్రమానికి విచ్చేసిన కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ జాసవర్ గారికి, కేఎంసీ ప్రిన్సిపల్ గారికి, ఎంజీఎం సూపరింటెండెంట్ గారికి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి, ఇక్కడ విచ్చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, ఆల్ ది డాక్టర్స్ ప్లస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ సెంటర్ ఓపెన్ చేసుకుంటున్నాము అండ్ ఆల్రెడీ మనకి ఎంజీఎంలో 50 బెడెడ్ సైకియాట్రీ వార్డ్తో పాటు చాలామందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నాట్ జస్ట్ డ్రగ్స్ అనేది కాదు, ఆల్కహాల్, టొబాకో కూడా అడిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ అన్ని ఆస్పెక్ట్స్ ఫోకస్ చేసుకుంటూ ఒక కాంప్రహెన్సివ్ రూపంలో ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సెంటర్ ఇప్పుడు అది కూడా ఎయిమ్స్ సహకారంతో ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇందాక సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు ఉన్న స్టాఫ్కి ఇంకా ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చి డి అడిక్షన్ ఫెసిలిటీలో ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఇంకా మంచిగా చేస్తారు. దాంతోపాటు మనకి స్టాఫ్ పొజిషనింగ్ కూడా అలాంగ్ విత్ మెడికల్ ఆఫీసర్, కౌన్సిలర్స్ ఒకళ్ళు అండ్ స్పెసిఫిక్గా ఈ అడిక్షన్ ట్రీట్మెంట్లో కావాల్సిన కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో దాంతో ఎక్విప్ చేసిన సెంటర్ లాగా ఉంటుంది ఇది ఇప్పుడు. సో మనకి ఆల్రెడీ 180 పేషెంట్స్ 2022లో, 2023లో 210 పేషెంట్స్ ట్రీట్ చేశారు అన్నారు. బట్ చాలా వరకు దీని గురించి ఒక స్టిగ్మా ఉంటుంది కాబట్టి చాలామంది ఫ్యామిలీస్ ఇప్పుడు కూడా ముందుకి రావట్లేదు, ఈ ట్రీట్మెంట్ని వాళ్ళు అవైల్ చేసుకోవట్లేదు. సో మా సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ తరఫు నుంచి త్రూ ఆల్ ది ఫ్యామిలీస్ అండ్ ఆల్సో మన మెప్మా అండ్ ఎస్ఎస్జి గ్రూప్స్ ద్వారా ఈ మెసేజ్ కూడా మేము స్ప్రెడ్ చేస్తాము దట్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా అప్రోచ్ అయ్యి ఈ ట్రీట్మెంట్ని అండ్ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి మీ రిక్వెస్ట్ దట్ ప్రెస్ మీడియా మిత్రులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం మంచిగా స్ప్రెడ్ చేస్తే ఎక్కువ మంది మనకి ట్రీట్మెంట్ తీసుకొని ఈ అడిక్షన్స్ నుంచి బయటికి వస్తారు అని అనుకుంటున్నాము. అండ్ డెఫినెట్లీ మనకి పోలీస్ సహకారంతో ఎన్కాడ్ మీటింగ్స్ జనరల్గా మనకి యాంటీ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ డి అడిక్షన్ మీటింగ్స్ కూడా మనం క్వార్టర్లీ కండక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ మన జిల్లాలో ఎక్కడైతే ఎక్కువ యూటిలైజేషన్ ఉంది అంటున్నారో ఆ ఏరియాస్లో జాయింట్ టీమ్స్ మెడికల్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి అట్లాంటి లొకేషన్స్లో వాళ్ళు రెగ్యులర్గా రైడ్స్ కూడా చేస్తున్నారు. అండ్ ఎక్కడైనా దొరికితే రూట్ కాజ్ ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో అది కూడా కట్ చేయడానికి చాలా ప్రయత్నాలు 3 డిపార్ట్మెంట్స్ కలిసి చేస్తున్నాయి. బట్ ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ముందుకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని రీహాబిలిటేషన్తో పాటు మంచి స్కిల్లింగ్ మెకానిజంతో ముందుకి వెళ్ళాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఫర్దర్ డెవలప్మెంట్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది కూడా మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ వీళ్ళందరి సహకారంతో ఇంకా మంచిగా ట్రీట్మెంట్ అనేది మనం ఏర్పాటు చేస్తాము. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినందుకు సూపరింటెండెంట్ గారికి, ఆల్ ఆఫీసర్స్కి ధన్యవాదాలు.